62వ సర్గము నిశాకరముని సంపాతిని ఓదార్చుచు భవిష్యత్తులో శ్రీరాముని కార్యమునకు తోడ్పడుమని అతనిని ఆదేశించుట. ఆ మునివరునితో ఇట్లు పలికిన పిమ్మట నేను మిగుల దుఃఖితుడనై ఏడ్చితిని. అంతటా ఆ మహాత్ముడు క్షణకాలముపాటు ధ్యానమగ్నుడై నాతో ఇట్లు నుడివెను. ఓ సంపాతి, దుఃఖింపకుము. నీ చిన్న పెద్ద రెక్కలు మరల వచ్చును. అట్లే నీ దృష్టి గూడ బాగగును. క్షీణించిన నీ ప్రాణశక్తి బలపరాక్రమములు యథాస్థాయికి పుంజుకొనును. రాబోవు కాలములో గొప్ప గొప్ప ఘనకార్యములు సంభవించునని పురాణముల ద్వారా వినియుంటిని. ఆ విన్న విషయములు అన్నింటినీ నా తపప్రభావమున దివ్యదృష్టి ద్వారా తెలిసికొంటిని. ఇక్ష్వాకు వంశమున దశరథుడు అను మహారాజు ఉండును. ఆయనకు మహాపరాక్రమశాలియగు రాముడు అను కుమారుడు కలుగును. సత్యపరాక్రముడైన శ్రీరాముడు పిత్రాజ్ఞను అనుసరించి తన భార్యయగు సీతాదేవితో తమ్ముడగు లక్ష్మణునితో గూడి అరణ్యములకు చేరును. రాక్షసుడైన రావణుడు ఆ రాముని భార్యను అపహరించి తీసుకుని వెళ్ళును. ఆ రాక్షసరాజును సురాసురులు గూడా చంపజాలరు. సీతాదేవి మహాపతివ్రత, వాసికెక్కిన వనితామణి. రావణుడు భక్ష్యభోజ్యములను వివిధ సుఖభోగములను ఆశచూపి ప్రలోభపెట్టినను ఆమె వాటిని అంగీకరింపదు. ఆమె నిరంతరము తన పతినే ధ్యానించుచూ దుఃఖములో మునిగియుండును. రాక్షసరాజు సమకూర్చిన ఆహారమును ఆమె గైకొనదు అని ఎరింగిన దేవేంద్రుడు దేవతలకు గూడ దుర్లభమైన అమృతతుల్యమైన పరమాన్నమును ఆమెకు సమర్పింపగలడు. ఆ పాయసమును ఇంద్రుడు ఇచ్చుచున్నాడని తెలిసికొని దానిని ఆమె గ్రహించును. అందు మొదటి ముద్దను శ్రీరామచంద్రుని ఉద్దేశించి నేలపై ఉంచును. అట్లు ఉంచునప్పుడు నా పతిదేవుడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు జీవించియున్నను లేక దివ్యత్వమును పొందియున్నను ఈ పరమాన్నము వారికి చెందుగాక అని పలుకును. శ్రీరాముని దూతలైన వానరులు సీతాదేవిని వెదకుచూ నీ సమీపమునకు రాగలరు. అప్పుడు నీవు ఆ రామపత్ని సమాచారమును వారికి తెలుపవలసియుండును. ఏ విధముగను నీవు ఇచటి నుండి కదలరాదు. ఇట్టి స్థితిలో నీవు మాత్రము ఎక్కడికి వెళ్ళగలవు? దేశకాలముల కొరకు నిరీక్షించుచుండుము. నీ రెక్కలు మరల నీకు రాగలవు. నేను ఇప్పుడే నీకు రెక్కలు వచ్చునట్లు చేయగలను. కాని అందులకు పూనుకొనను. నీవు ఇచ్చట ఉండియే లోకమునకు గొప్పమేలు చేయగలవు. నీవు రాజకుమారులైన రామలక్ష్మణుల కార్యసిద్ధికే సహాయపడును. దానివలన వారికేగాక బ్రాహ్మణులకును ఇంద్రాది దేవతలకును మునీశ్వరులకును హితము కలుగును. నేను అన్నదమ్ములైన ఆ రామలక్ష్మణులను చూచుటకు కుతూహలపడుచున్నాను. అంతవరకు ఈ ప్రాణములను నిలుపుకొనుటకు ఇష్టపడను. కనుక ఈ తనువును త్యజించెదను అని భవిష్యత్తులో జరుగు సంఘటనలను దర్శింపగల ఆ మహర్షి ఇట్లు పలికెను అని సంపాతి వానరులతో నుడివెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 62వ సర్గము.